వెల్కమ్ బ్యాక్ టు సింప్లీ రేష్మా. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీ ముందుకి మళ్ళీ ఒక బ్యూటిఫుల్ వ్లాగ్తో వచ్చేసాను. థంబ్‌నెయిల్ చూస్తే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. చెర్రీ హల్దీ సెరమనీ అండి. అద్భుతంగా జరిగింది. చాలా బాగా జరిగింది. ఫుల్ ఫన్ ఉంటుంది. మిస్ అవ్వకుండా వీడియో మొత్తం అయితే చూడండి. కొంచెం లెంతీగానే ఉంది కానీ చాలా చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే మీకు డెకరేషన్ అంతా చూపిస్తున్నాను. చాలా బాగా చేశారు డెకరేషన్ అంతా గూడా. బావుంది. మొత్తం హల్దీ వైబ్ అయితే డెకరేషన్‌లో తెలుస్తుంది. ఇంకా స్టార్ట్ అయితే చేయలేదు. కొంచెం 3:00కే అందరిని రమ్మన్నాము. అందరూ వచ్చారు. కానీ సన్‌లైట్ అయితే డైరెక్ట్‌గా పడుతుంది ఆ ప్లేస్‌లో. సో, కొంచెం సన్‌లైట్ తగ్గే వరకు వెయిట్ చేశాము. ఈ లోపల చెర్రీకి ఫోటోషూట్ అయితే స్టార్ట్ చేశారు. చాలా బాగుంది. చెర్రీ అవుట్‌ఫిట్ అండ్ చెర్రీ మేకప్ అంతా కూడా చాలా సింపుల్ అండ్ బ్యూటిఫుల్‌గా ఉంది. చూస్తున్నారా? ఇవన్నీ కూడా ఫోటోగ్రాఫర్ స్టిల్స్ కోసం చెప్పి తీపిస్తున్నవి. అండ్ ఇక్కడ చూస్తే మొత్తం అందరూ వచ్చి కూర్చొని ఉన్నారు. కూర్చున్న వాళ్ళందరికీ కూడా స్నాక్స్ ఇంకా డ్రింక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అందరూ చెప్పిన టైంకే వచ్చేసారు. కానీ సన్‌లైట్ వల్ల డిలే చేయాల్సి వచ్చింది. ఈ లోపల స్నాక్స్ అయితే కానిస్తున్నారు. అండ్ కానీ ఇది కూడా మన మంచికే అనుకోవాలి. చక్కగా అందరూ కాసేపు కూర్చొని మాట్లాడడానికి కూడా టైం దొరికింది అందరికీను. ఒక పక్కేమో ఫోటోషూట్, ఇంకొక పక్కనేమో అందరూ కూర్చొని చక్కగా స్నాక్స్ తింటూ మాట్లాడుకుంటున్నారు. వీడు చూసారా, బ్యాక్‌గ్రౌండ్‌లో మ్యూజిక్ ప్లే అవుతుంది. సో, మ్యూజిక్ స్టార్ట్ అవ్వగానే మనవాడికి మంచి ఊపొచ్చేస్తుందనమాట. డాన్స్ అయితే స్టార్ట్ చేశాడు. యాక్చువల్లీ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితే నేనేం పెట్టట్లేదు. ఎందుకంటే కాపీరైట్స్ ఇష్యూ వస్తుందని. ఇప్పుడు ఇంకా హల్దీ స్టార్ట్ చేయడానికి చెర్రీనైతే తీసుకొచ్చి అక్కడ కూర్చోపెడుతున్నాము. అంటే ఫస్ట్ ఇంకా సన్‌లైట్ తగ్గలేదు. ఈ లోపల ఫోటోషూట్ అయితే కంప్లీట్ అవుతుంది కదా! మొత్తం అన్ని ఫ్యామిలీ ఫొటోస్ అవి కూడా కవర్ అవుతాయని ఫస్ట్ అయితే తీసుకొచ్చి అక్కడ కూర్చోపెట్టేసాం. చెర్రీ ఫోటోషూట్ జరుగుతుంది అని చెప్పా కదా ఒక పక్కన. సో, దానికోసం ఒక స్మాల్ వీడియో కోసం లేడీస్ అందరినీ కూడా ఇలా ఆర్డర్‌లో నించొని చెర్రీతో పాటు బ్యాక్ నించొని ఒక చిన్న మూవ్‌మెంట్‌తో పాటు వాక్ చేసుకుంటూ రమ్మని చెప్పారు ముందుకి. సో, అలా చేస్తున్నాం అనమాట. ఒక టేక్‌లో అయితే అవ్వలేదు. 2, 3 టేక్స్ అయినాయి. కానీ బాగా వచ్చిందంట. చూడాలి ఆ ఫైనల్ అవుట్‌పుట్ ఎలా ఉందో. వీళ్ళంతా కూడా మా సిస్టర్స్ గ్యాంగ్ అనమాట. వీళ్ళందరూ గూడా నిరోషా వాళ్ళ అపార్ట్మెంట్ గ్యాంగ్. చాలా పెద్ద గ్యాంగ్ వీళ్ళది గూడా. చూడండి వీళ్ళు గూడా ఎలా అరుస్తున్నారో. హడావిడైతే అంతా స్టార్ట్ అయిపోయింది. మా సిస్టర్స్ అందరూ కూడా డాన్స్ స్టార్ట్ చేశారు. వాళ్ళతో పాటు తాతయ్య కూడా డాన్స్ చేశారు. ఇంకా బ్యాక్‌లో అయితే చెర్రీకి హల్దీ అప్లై చేయడం స్టార్ట్ చేశారు. ఫస్ట్ అమ్మమ్మ వాళ్ళు అప్లై చేశారు. దాని తర్వాత ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు స్టార్ట్ చేశాం ఇంకా.
ఒక పక్క అక్కడ హల్దీ అవుతూనే ఉంటే, ఒక పక్క వీళ్ళు డాన్స్‌లయితే కంటిన్యూయస్‌గా చేస్తూనే ఉన్నారు. ఆల్రెడీ హల్దీ వైబ్ మొత్తం స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ మేమందరం గూడా చెర్రీతో పాటు ఒక స్మాల్ మూవ్‌మెంట్ చేశాము. బ్యాక్‌గ్రౌండ్‌లో మూవీ సాంగ్స్, మేము చేస్తున్న గోల అంతా ఇంతా కాదండి. అసలు ఒరిజినల్ ఆడియోతో గనుక వింటే మీరు సూపర్బ్‌గా కనెక్ట్ అవుతారు. కానీ సారీ, నేను యాడ్ చేయలేకపోతున్నాను దాన్ని యూట్యూబ్ యొక్క రిస్ట్రిక్షన్స్ వల్ల. బట్ ఇలా కూడా మీరు ఎంజాయ్ చేస్తారనే అనుకుంటున్నాను. ఇప్పుడు అసలైన పార్ట్ స్టార్ట్ అయింది. చెర్రీకి ఇలా అప్లై చేసి వాటర్ పోసారో లేదో, ఇంకా ఒకళ్ళకొకళ్ళు రాసుకోవడం, పోసుకోవడం, అబ్బా! చూస్తున్నారా అసల మామూలు ఫన్ కాదు అసల. నన్నైతే వదలలేదు ఎక్కడానా. నేను వదలలేదనుకోండి ఆబ్వియస్‌గా. బయట వాళ్ళు ఎవరైనా చూస్తే కొట్టుకుంటున్నారా అనే రేంజ్‌లో అయితే పోసుకున్నాము ఒకళ్ళకొకళ్ళం. సో, హల్దీ అంటేనే ఇది గదా! అసలు ఈ సెలబ్రేషన్స్ కోసమే కదా అందరం వెయిట్ చేసేది. నార్మల్‌గా జస్ట్ వచ్చి ఏదో ఫోటో తీసుకొని వెళ్ళిపోయామా అన్నట్టుంటే ఏముంటుంది ఎంజాయ్‌మెంట్? ఏముండదు కదా! ఇలా ఉంటేనే అసలు ఫుల్ ఎంజాయ్‌మెంట్ అనేది. మొత్తం అపార్ట్‌మెంట్ వాళ్ళు, మేము అందరం కలిపి అసలు ఫుల్ డాన్స్ అయితే ఫుల్‌గా చేసాం. ఎంజాయ్ చేసాం. చాలా చాలా ఎంజాయ్ చేసాం. చూస్తున్నారుగా అసల అందరూ ఎక్కడ ఆగేదే లేదు. కంటిన్యూస్‌గా అవుతూనే ఉంది. ఇక్కడ చూసారా అమ్మమ్మ, తాతయ్య అందరూ మొత్తం అందరూ డాన్స్ చేశారు. ఎవ్వరు డాన్స్ చేయని వాళ్ళంటే ఎవ్వరు లేరు. ఆఖరికి నిరోష్ వాళ్ళ అత్తయ్య, మావయ్యతో గూడా ఏపించారు ఒక స్టెప్. మంచి ఫాస్ట్ బీట్స్ ప్లే అవుతున్నాయి బ్యాక్‌గ్రౌండ్‌లో. ఇంకా ఎవ్వరు ఆగట్లేదనమాట. అసలు భలే ఉన్నాయి సాంగ్స్‌తో పాటు అసల డాన్స్ ఇదంతా గూడా.
ఇంకా లాస్ట్‌లో అయితే బాలయ్య బాబు 'దబిడి దిబిడి' సాంగ్‌తో అందరం ఫుల్ జోష్‌లోకొచ్చేసాము. అండ్ ఈ సాంగ్‌తోనే ఎండ్ చేసాము. చూస్తున్నారా అందరూ ఎంత హుషారుగా డాన్స్ చేశారో. సో, ఇక్కడితో మా వీడియో అయితే ఎండ్ అయిపోతుంది. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే గనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.